మూడు అంశాలు లక్సోటిని సౌత్ అంశం ఈరోజు పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే భారతదేశంలోనే విశాఖ కేంద్రంగా 25,000 కేజీలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో పెద్ద ఎత్తున పట్టుబడ్డం అన్నది పెను సంచలనం. కంటైనరు SEKU 4375-380 నంబర్ గల కంటైనర్ ఏదైతే ఉందో బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి 14న బయలుదేరినటువంటి కంటైనర్ ఒక చైనా షిప్ కి సంబంధించి దాంట్లో సంజయ్ ఆక్వా మినరల్స్ పేరుతో విశాఖకి సాక్షాత్ నెల 16వ తారీఖున అంటే ఎన్నికల సంఘం ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించిన రోజునాడే సాక్షాత్తు ఈ యొక్క కంటైనర్ ఇక్కడ దొరకడం, దాంట్లో 25,000 కేజీలు కొకైన్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సిబిఐ ఇంటర్పోల్ ద్వారా అవి పట్టుకోవడం, ఏదైనా శాంపిల్స్ ఏ శాంపిల్ కనుక పాజిటివ్ వస్తే అది కొకైన్, బి శాంపిల్ కనుక పాజిటివ్ వస్తే దానికన్నా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అనేటువంటి ఒక ల్యాబ్ టెస్టులకి పంపించేటువంటి కార్యక్రమం చేశారు. 2 టెస్టుల్లోనే పాజిటివ్ అని చెప్పి వచ్చాయని చెప్పి సాక్షాత్తు సిబిఐ అధికారులు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ మాదక ద్రవ్యాలు విశాఖ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో ఇక్కడ పట్టుబట్టం అనేది ఎన్నికల నియమావళి ప్రకటించిన రోజు నాడే ఇంత పెద్ద డంప్ అన్నది భారతదేశంలోనే ప్రప్రథమం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పాడు, పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పారు. అది కాస్త గంజాయి రాజధానిగా చేశారని చెప్పి సాక్షాత్తు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతదేశంలోనే విశాఖని గంజాయి రాజధానిగా తీర్చిదిద్దారని చెప్పి దేశంలో ప్రపంచం నలుమూలల విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా అవుతుందని చెప్పి గంజాయితో 1,000 కోట్ల రూపాయలు ఈ యొక్క వైసీపీ పెద్దలు వ్యాపారం చేస్తున్నారని చెప్పి యువత జీవితంతో ఆట్లాడుకుంటున్నారని చెప్పి యువతని ఏదైతే మాదక ద్రవ్యాల మత్తులో గంజాయి మత్తులో ఊసిరాడుతున్నారని చెప్పి పదే పదే యువత భవిష్యత్తు గురించి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూస్తే గంజాయి రాజధాని కాస్త భారతదేశంలోనే విశాఖలో మాదక ద్రవ్యాల రాజధానిగా పేరుగాంచేటువంటి
అంశం ఇవాళ కార్యక్రమం అయింది. ఈ సంజయ్ ఎక్కువ మినరల్స్ అనేటువంటి సంస్థ ఎవరిది? కోనం వీరభద్రరావు. ఈ కోనం వీరభద్రరావు అనేటువంటి వ్యక్తి అసలు